ఏబిసి కనుక ఏపీలో ఉంటే, ఏబిసి కనుక అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే, అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఏమవుతుంది? ఈ ఈక్వేషన్ జస్ట్ ఒక కాన్సెప్ట్ సార్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి. ఇదే కదా సార్. సార్ దీని నుంచి నేను ఒక కంక్లూజన్ తీసుకురావాలనుకుంటున్నాను, మీకు అప్పుడప్పుడు ఉపయోగపడవచ్చు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఏబిసి అనేది ఇక్కడ జస్ట్ ఈ డిఫరెన్స్ ఏమో ఒకటి, ఇక్కడ కూడా డిఫరెన్స్ ఒకటి. అంటే ఏబిసి ఏపీలో ఉంది. ఏబిసి ఏపీలో ఉంటే మిడిల్ టర్మ్ బి అవుతే ఏ ఏమవుతుంది? బి మైనస్ డి అవుతుంది. సి ఏమవుతుంది? బి ప్లస్ డి అవుతుంది. ఆ డి ఒకటి కావచ్చు, రెండు కావచ్చు, ఏదైనా కావచ్చు. హాఫ్ ఆఫ్ ఏ అనేది ఏమవుతుంది? బి మైనస్ డి, ఇది బి. సి అనేది ఏమవుతుంది? బి ప్లస్ డి. బి మైనస్ డి బి, బి ప్లస్ డి, మైనస్ బి మైనస్ డి ప్లస్ డి పోతే ఇది మిగిలింది 3b, ఇది మిగిలింది 3b. ఏ మైనస్ బి, ఏ మైనస్ బి మధ్యలో డిఫరెన్స్ ఎంత? డి. బి మైనస్ సి మధ్యలో డిఫరెన్స్ ఎంత? డి. సి మైనస్ ఏ దీంట్లో డిఫరెన్స్ ఎంత? 2d. 2d హోల్ స్క్వేర్ ఎంత? 4d స్క్వేర్. అంటే హాఫ్ ఇంటూ 3 ఇంటూ బి ఇంటూ 6d స్క్వేర్, 6d స్క్వేర్. 2 1s are 2 3s are అంటే ఇది ఏమవుతుంది? 9 ఇంటూ బి ఏమవుతుంది సార్? మిడిల్ టర్మ్ అవుతుంది. డి ఏమవుతుంది? కామన్ డిఫరెన్స్ అవుతుంది. 9 ఇంటూ ఇట్లాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనము 9 ఇంటూ మిడిల్ టర్మ్ ఇంటూ డి స్క్వేర్ చేసుకోవచ్చు. రైట్, 9 ఇంటూ మిడిల్ టర్మ్ ఇంటూ డి స్క్వేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు సార్? ఎప్పుడు సార్ చేసుకోవచ్చు? ఈ 3 నంబర్లు ఏపీలో ఉన్నప్పుడు. ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆన్సర్ ఏంటి? 9 ఇంటూ మిడిల్ టర్మ్ ఇంటూ డి స్క్వేర్. ఇది ఎక్కడి నుంచి కంక్లూజన్ వచ్చింది? ఈ 2 నంబర్ల మధ్యలో డిఫరెన్స్ సేమ్గా ఉన్నప్పుడు. అంటే ఈ క్వశ్చన్కి కూడా మనము డైరెక్ట్గా ఇది రాయకుండా 9 ఇంటూ మిడిల్ టర్మ్ ఏమైంది? 356, డిఫరెన్స్ ఏమైంది? 1. డైరెక్ట్గా ఆన్సర్ ఎంత? 9 ఇంటూ రైట్ 356, 9 6 are 54. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత? 4. ఏబిసి కనుక చాలా ఇంపార్టెంట్ కంక్లూజన్. క్వశ్చన్కి సాల్వ్ కాదు, క్వశ్చన్ నుంచి అన్ని రకాల కాన్సెప్ట్స్ని ఓపెన్ చేసుకుంటూ క్వశ్చన్ మీద టైం స్పెండ్ చేసుకుంటూ వద్దాము. సో ఏబిసి కనుక అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే, ఏబిసి కనుక అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఎంత అవుతుంది సార్? 9 ఇంటూ మిడిల్ టర్మ్ ఇంటూ డిఫరెన్స్ హోల్ స్క్వేర్. ఎలా వచ్చింది సార్? ప్రూఫ్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ కాన్సెప్ట్ మనం ఇక్కడ యూజ్ చేస్తే డైరెక్ట్గా చూద్దాం సార్. 9 ఇంటూ మిడిల్ టర్మ్ ఎంత? 502. డిఫరెన్స్ 2 నంబర్ల మధ్యలో డిఫరెన్స్ ఎంత? 2. 2 స్క్వేర్ ఎంత? 4. 4 2s are 8. 8 9s are 72. ఆన్సర్ యూనిట్ డిజిట్ 2 ఉండాలి. ఇంకొక కాన్సెప్ట్ తోటి ఆన్సర్ చేయడం ఎట్లా? I hope the idea it is very much clear to you. సార్ ఇది గుర్తుంటే సంతోషం, గుర్తు లేకపోతే ఇక్కడ మీరు చూసినట్టయితే 504 అనేది 9 తోటి డివైడ్ అవుతుంది, ఇది 9 తోటి డివైడ్ అవుతుంది, ఇది 9 తోటి డివైడ్ అవుతుంది. ఏ క్యూబ్ 500. 9 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? నంబర్లో ఉన్న అంకెలనన్నీ కూడాలి. 5 + 0 + 0 5, ఇది 5 క్యూబ్. 5 + 2 ఇది 7 క్యూబ్. 5 + 2 ఇదంతా 7 క్యూబ్. ఇది ఎంత అయింది? ఇది 125. 7 క్యూబ్ ఎంత సార్? 343. ఇది 8, ఇది 1. ఆన్సర్ 9 తోటి పర్ఫెక్ట్గా డివైడ్ అయి ఉండాలి. ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్ 9 అయి ఉండాలి. 6 + 5 11, 11 + 1 12, ఇది కాదు. 12 14 15, ఇది కాదు.
ఇది 9 ఇది అయింది. అదే కదా సార్ మనకు వచ్చిన ఆన్సర్. రైట్. 11 + 1 12. గుర్తుపెట్టుకుంటే సంతోషం, గుర్తుపెట్టకపోతే క్వశ్చన్ ని చూసి మెరిట్ మీద కొట్టాలి సార్. అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ 3:2 అంటే లెంత్ 3 అనుకుంటే బ్రెడ్త్ 2. రైట్. పెరిమీటర్ ఏమవుతుంది 2 × L + B. ఈ పెరిమీటర్లు చుట్టుకొలతలు ఇవేది మీరు బట్టి పట్టద్దు సార్. బట్టి పడితే మీకు కష్టం అవుతుంది. ఇది రెక్టాంగిల్, ఇది రెక్టాంగిల్. చుట్టుకొలత అంటే ఏదైనా శీర్షం దగ్గర నిల్చోండి, అన్ని శీర్షాలను తాకుతూ అన్ని భుజాలను తాకుతూ మళ్ళీ ఆ శీర్షం దగ్గరికి రావాలి. దాన్ని మనం చుట్టుకొలత అన్నాం. అంటే ఇది L ఇది B, ఇది L ఇది B. సో చుట్టుకొలత ఏమవుతుంది 2 × L + B, 2 × L + B. ప్రూఫ్ ఎలా వచ్చింది అని అంటే ఇది ప్రూఫ్ సార్. 2 × L + B. సో 3 + 2 5, 5 2s are 10. కానీ నా క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు 730 ఇచ్చాడు. 10 730 అయింది అంటే 10 × 73. నాకేం కావాలి, ఇదేమో 3 × 73, ఇది కూడా 3 × 73. అంటే నాకు ఏ లెంత్ ఎంత వచ్చింది 3 × 73, బ్రెడ్త్ ఎంత వచ్చింది 2 × 73. ఇక్కడ అన్ని ఆప్షన్లో యూనిట్ డిజిట్ డిఫరెంట్ గా ఉంది. 3 3s are 9, 9 3s are 27, 27, 7 2s are 4. ఆన్సర్ యూనిట్ డిజిట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి సార్ 4 ఉండాలి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి 4 ఉండాలి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది 3 అవుతే ఇది 2. 3 + 2 ఎంత 5. పెరిమీటర్ అంటే చుట్టుకొలత 2 × L + B, 2 × L + B. 2 5s are 10. 10 ఏమో 730 అని ఇచ్చాడు. 10 × 73 is 730. ఇది 3 × 73, ఇది 2 × 73. 3 × 73, 2 × 73. 2 × 73. 3 3 9, 2 3 6, 9 6 ఎంత 54. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి సార్ 4 ఉండాలి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి 4 ఉండాలి. నాకు ఇక్కడ 73 అనే ప్రధాన సంఖ్య కనబడుతుంది సార్. సో 73 అనే ప్రధాన సంఖ్యకు ఫర్మాట్స్ థీరం ప్రకారము ఒక కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే 10⁴ డివైడెడ్ బై 73. ఇది 73 యొక్క భాజనీయత సూత్రము. ఏ కాన్సెప్ట్ నుంచి సార్ ఫర్మాట్స్ థీరం అనే కాన్సెప్ట్ నుంచి. ఫర్మాట్స్ థీరం ఎందుకు సార్ 10⁴ వేసుకున్నారు? 10⁴ అంటే ఇది 10² × 10², ఇది 10² × 10². 10² 100 డివైడెడ్ బై 73. 73 1 73, మిగిలింది 27. ఇది కూడా 27. 27 × 27 27², 729. 73 10 730, మిగిలింది ఏంటి సార్ -1. 10⁴ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. మీకు జనరల్గా లోకల్ టెక్స్ట్ బుక్లో ఇవేమీ దొరకవు సార్. రైట్. ప్రాబబ్లీ మీరు సాల్వ్ చేస్తే మీ టీచర్స్ కూడా ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అని అడుగుతారు. 10⁴ డివైడెడ్ బై 73 ఎంత సార్ -1. 10⁴ డివైడెడ్ బై 73 అంటే 73 యొక్క ఫర్మాట్స్ థీరం ప్రకారము భాజనీయత సూత్రం ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 4 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి, పెట్టుకొని ప్లస్ మైనస్ చెయ్యండి. ఎందుకు సార్ 4 డిజిట్ల తర్వాత చేశారు? ఇక్కడ చూడండి సార్. 10⁴ డివైడెడ్ బై 73, 10² × 10², 100 డివైడెడ్ బై 73. 73 1 73, ఇది 27, ఇది 27. 27² అంటే 729. 73 10 730 అంటే ఇక్కడ ఇది ఎంత తక్కువ? 1 తక్కువ, -1. అంటే 73 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 4 డిజిట్ల తర్వాత ప్లస్ మైనస్ పెట్టుకోండి. 1974 నుంచి 3 తీసేస్తే 1971. 73 తోటి డివైడ్ అవుతుందా లేదా చూద్దాం. 73 2s are 146, 146. మిగిలింది ఎంత? 51. 511 కాబట్టి
73. 7s are 511. Answer first.